హాయ్ అండి అందరికీ. ఈరోజు ఈ వీడియోలో పొట్టు పెసరపప్పుతో పాయసం అండి. ఒక కప్పు పొట్టు పెసలు తీసుకొని 3 అవర్స్ నానబెట్టాను. నానబెట్టి తర్వాత బాగా కడిగి అట్లే పొట్టు ఉంచేసానండి. పొట్టులో మినరల్స్, విటమిన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి నేను పొట్టు తీసేయలేదు. ఏ పప్పు అయినా ఇలా నానబెట్టి తీసుకోవడం వల్ల చాలా మంచిదండి. కందిపప్పు అయినా, శనగపప్పు అయినా అట్లీస్ట్ 1 అవర్ అయినా నానబెట్టి చేసుకోవడం వల్ల చాలా మంచిది. ఈ పెసరపప్పుని స్టవ్ మీద పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి. 1 కప్పు బెల్లం తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి జస్ట్ కరగనిస్తే సరిపోతుందండి. పాకం ఏమీ అవసరం లేదు. ఇలా పెసరపప్పులో ఉడికిన దాంట్లో ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసి వేసుకోండి. మట్టి, ఇసుక లాంటివి ఏదన్నా ఉంటే ఫిల్టర్ చేస్తే పోతుంది. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత చల్లారి పెట్టాలండి. ఆల్రెడీ కాచిన పాలేనండి ఇవి. ఇందులోకి 1 కప్పు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒక గిన్నెలోకి నెయ్యి తీసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి దోరగా వేగిన తర్వాత ఇందులోకి వేసుకొని కొంచెం యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఎప్పుడూ ఒకే రకమైన నైవేద్యం సమర్పించకుండా దేవుడికి అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా స్వీట్ని చేసి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.